అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మనందరి జగద్గురు అయిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజు ఒక సెషన్ స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. ఎంతో చక్కగా మనము ప్రతిరోజు కూడా ఈ ధ్యానం దసరా నవరాత్రుల సందర్భంగా రోజుకు ఒక మాస్టర్ ని తీసుకొని వాళ్ళ ద్వారా ఒక్కొక్క అవతారం గురించి చాలా చక్కటి జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాం మాస్టర్స్. ఈ రోజు మనము లాస్ట్ డే 10th డేకి చేరుకున్నాము. ఈ రోజు ఒక అవతారం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు. ఆవిడలో ఉండే ఆ గుణగణాలు మనము ఆ దేవత నుంచి ఆ అవతారం నుంచి మనం మార్చుకోవాల్సిన ఒక గుణగణాలు తెలుసుకొని ఈ రోజు ఆ చర్చా వేదికలో జ్ఞానాన్ని అందించడానికి మనతో పాటు చైతన్య లక్ష్మి మేడం గారు మన జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. మేడం, ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి, అలాగే విశ్వగురువులకు, భౌతిక గురువులకు ఆత్మ ప్రణామాలు. అలాగే ఈ జూమ్ సెషన్ ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్న హోస్టుగా, హోస్ట్లుగా, అలాగే వ్యూయర్స్ కూడా ఎంతో అద్భుతమైన నాలెడ్జ్ని తీసుకుంటూ ఇస్తూ ఎంతో మీరు సహకరిస్తున్న దానికి మీకు కోటాను కోట్ల వందనాలు. ఓకే మేడం, స్టార్ట్ చేద్దాం. ఈరోజు దసరా పండుగ నవరాత్రులు సందర్భంగా ఆఖరి రోజుకి వచ్చాము. చక్కగా ఆ రాజరాజేశ్వరి అమ్మవారు మనకి ఏం చెప్తున్నారు అని అంటే, మనలో ఉన్న సరికాని ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, అంటే అవి మనకి పనికిరావు, ఎదుటోళ్ళకి పనికిరావు. కోపము, ద్వేషము, అసూయ, కుళ్ళు, కుతంత్రము, ఇవైతే ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేసి ప్రసన్నంగా రాజరాజేశ్వరి, ఈశ్వరి అంటే మనలో అమ్మవారి తత్వం. ఎప్పుడైతే మనం ప్రేమ తత్వంతో ఏ పనైనా ఇష్టంగా చేస్తూ పోతామో మనకి అదే దైవత్వంగా మారుతుంది. ఇక్కడ మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో కూడా చెప్పేదంతా ఇదే. ప్రేమ తత్వంతో మనం ఏ పనైనా చెయ్యాలి, పక్కవారిని కూడా మనలాగే దేవుళ్ళలాగా భావించాలి. మనం ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటామో పక్క వాళ్ళని కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అందరూ దేవుళ్ళే కదా, అందరూ ఆ దైవ స్వరూపులే, అందరూ ఆ పరమాత్మ నుంచి వచ్చిన అంశాత్మలమే మనమంతా. ఇక్కడ పండుగ పండుగ వాతావరణం అంటేనే ఒక కొత్తదనం, మనలోని ఒక నూతనత్వం, ఒక ఆనంద తరంగాలు మనలో నింపుకోవడం. ఆనంద తరంగాలు ఇంతకు ముందు, ధ్యానానికి ముందు మనం ఎలా ఉన్నాము? ప్రతి కష్టాన్ని మనము చాలా గండంలాగా, చాలా ఇది నాకు ఎందుకు వచ్చింది, నా కర్మ ఇంతే, ఆ భగవంతుడు ఎందుకు నాకు ఇంత కష్టాన్ని పెట్టాడు అని భగవంతుడిని తిట్టుకునే వాళ్ళము, మన చుట్టూ ఉన్న వాళ్ళని తిట్టుకునే వాళ్ళము, మనం ఇంకేం చేయలేక మన తల్లిదండ్రులను తిట్టుకునే వాళ్ళము, ఇంకా లాస్ట్కి మనల్ని మనం తిట్టుకుంటాం, నా కర్మ ఇంతే అని. ఇక్కడ తెలిసిపోద్ది ఏమనంటే, మన కర్మ అనే దగ్గర మనం సత్యం తెలుసుకుంటాం. ఎందుకనంటే ఎప్పుడైతే ఈ సత్యంలోకి, ఈ జ్ఞానంలోకి, ఈ ధ్యానంలోకి అడుగు పెట్టామో అప్పుడు మనకు అర్థమవుద్ది, యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. మన సత్యాన్ని మనమే తెలుసుకుంటాం. మన యొక్క కర్మ సిద్ధాంతాన్ని, మన ప్రణాళికని, మన డివైన్ ప్లాన్ ఏంది, మనం ఎందుకు ఇది తెచ్చుకున్నాము, దీని ద్వారా మనం ఏం నేర్చుకోవాలనుకుంటున్నాము, ఏ జ్ఞానాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాము, ఏ సత్యాన్ని తెలుసుకుంటే మనకు మళ్ళీ మళ్ళీ ఆ కష్టాలు తిరిగి రావు అనేది మనకి క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. ఈ సత్యం ఎప్పుడైతే బోధపడుతుందో, జ్ఞానవంతంగా మనం తెలుసుకుంటామో అప్పుడు మనము ఇంకా ఆ కర్మని అవలీలగా దాటేస్తాము. ఉన్నతంగా మన ప్రమోషన్ లో, ఆత్మ ప్రమోషన్ లో ముందు ముందుకు వెళ్తూ పోతూ ఉంటాం. ఏ పనైనా సరే మనము ఇష్టంతో చేస్తూ పోతే, అనగా మనం ఇప్పుడు శ్వాస మీద ధ్యాస పెడతాం.
ఆ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఏమవుతుందంటే మన బ్రహ్మరంధ్రం గుండా విశ్వశక్తి ప్రవాహమై అది లోపలికి మన శరీరంలోకి ఎప్పుడైతే ప్రవహిస్తుందో ప్రాణశక్తిగా మారుతుంది. ఈ ప్రాణశక్తితో మనం ఏం చేస్తామంటే ప్రతి పని ఇష్టంగా ఎనర్జెటిక్ గా చేస్తూ పోతాం. ఎప్పుడైతే ఇలా చేస్తూ పోతామో మనలో దైవశక్తిగా మారుతుంది. ఆ ఎనర్జీయే ప్రాణశక్తే దైవశక్తిగా మారుతుంది. మనల్ని మనము దేవుళ్ళుగా తయారు చేసుకోవచ్చు. మనలో ఉన్న ప్రతి కణము కూడా ఒక డివైన్ ఎనర్జీతో ఫిల్ అయిపోతుంది. ప్రతి కణం ఎనర్జెటిక్ గా ఉంటాం. ధ్యానం చేసి లేసామంటే చాలా ఎనర్జెటిక్ గా చాలా హాయిగా అనిపిస్తది. అంటే ఇక్కడ మనం ఏం ఫీల్ అయ్యాము? ఒక బ్లిస్, ఒక అద్భుతమైన బ్రహ్మానందాన్ని ఫీల్ అయ్యాం. ప్రతి పనిలో మనము ఆ బ్రహ్మానందాన్ని ఎప్పుడైతే ఫీల్ అవుతూ చేస్తామో, ఆ పని అద్భుతంగా సక్సెస్ అయిపోతుంది. అద్భుతంగా ని మన జీవితము మనకే చాలా కొత్తదనంగా, నూతనత్వంగా ఉంటుంది. ధ్యానంలోకొచ్చిన తర్వాత ప్రతిరోజు మనకి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా మారుతుంది. ఎందుకనంటే మన జీవితం మనమే అద్భుతంగా రూపుదిద్దుకుంటాం. ఓహ్! ప్రతి కష్టం ఇంతకుముందు బాధపడేవాళ్ళము. ఇప్పుడు ఈ బాధ కాదు, నాకు కొత్త పాఠము. ఈరోజు ఈ అద్భుతమైన పాఠం చేత నేను ఏ అద్భుతమైన ఒక జ్ఞానం తీసుకోబోతున్నాను అని ఒక కొత్త ఉత్సాహంతో, ఒక కొత్త ఆనందంతో ఇంతకు ముందులాగా కాకుండా ఇంతకు ముందు ఉన్నింది 24 అవర్సే. ఇప్పుడున్నింది 24 అవర్సే. కానీ ఇంతకు ముందు ఉన్న ఆ కాస్త పనినే మనం చాలా కష్టంగా చేసేవాళ్ళము. ఇప్పుడు అవి చేస్తూ మన ఫ్యామిలీని చూసుకుంటూ, మన యొక్క జీవన విధానాన్ని చూసుకుంటూ, ప్లస్ మనం విశ్వ కళ్యాణం కోసం ఎంత విపరీతంగా సేవ చేస్తూ ఉన్నాం. విపరీతం అంటే ఎంత మనం విస్తృతంగా మనల్ని మనం తెలుసుకోవడానికి మనకున్న టైంలోనే ఈ 24 అవర్స్‌లోనే మనము పక్కన వాళ్ళకి ధ్యానం చెప్పాలి. ఈ ధ్యాన సత్యాన్ని తెలియచేయాలి. ఈ జ్ఞానం తెలుసుకుంటే నేను ఎలా అయితే ఇన్ని కష్టాల నుంచి నేను హ్యాపీగా బయటపడిపోయానో, జ్ఞానవంతంగా, ఆనందంగా, బ్రహ్మానంద స్థితిలో ఒక బ్లిస్‌ఫుల్ స్టేట్‌లో నేనెలా అయితే ఫీల్ అవుతున్నానో, అలాగే ఇప్పుడు వాళ్ళు కూడా పక్కన వాళ్ళు కూడా అదే ఆనందం పొందాలి. అదే బ్రహ్మానంద స్థితిలో వాళ్ళు జీవించాలి అని మనం ఏం చేస్తున్నామంటే, ఈ యొక్క సీక్రెట్, ఈ నిగూఢ రహస్యాలు, ఈ శ్వాసలో ఉన్న అద్భుతమైన శక్తి ఈ శరీరం మీదే కాకుండా మన అద్భుతమైన డివైన్ ప్లాన్ ని మనం తెలుసుకొని ఎలా అయితే మనము బ్రహ్మానంద స్థితిలో మనము జీవిస్తూ అందరికీ ఇది తెలియచేస్తూ పోతున్నామో అప్పుడే మనకి దాని ద్వారా కూడా మనకి అద్భుతమైన డివైన్ వైబ్రేషన్ వస్తుంది. మనం తెలుసుకోవడమే కాకుండా, మన ఆత్మకి ప్రమోషనే కాకుండా, పక్కన వాళ్ళకి గూడా మనము అద్భుతంగా మీరు కూడా ఈ సత్యాన్ని తెలుసుకోండి. మనలో ఉన్న సీక్రెట్ ఇదే. మనలో ఉన్న పొటెన్షియల్ ఎనర్జీని మనమే తెలుసుకోవాలి. ఇది మనకి మనమే క్రియేట్ చేసుకున్నాం. ఎప్పుడైతే మనలో ఉన్న ఈ యొక్క శక్తిని మనము ఎలా అయినా ఉపయోగించుకోవచ్చు. ఈ యొక్క ఆయుధం లాంటిది. అందుకే అమ్మవారు చేతుల్లో ఆమెకి ఆయుధాలుంటాయి. అంటే నీ ఆయుధాల్ని నీకు నువ్వు రక్షణగా తీసుకుంటావా? లేదంటే నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటావా? అది నీ ఇష్టం. ఇప్పుడు చేతిలో కత్తుంది. ఆ కత్తితో కూరగాయలు కట్ చేసుకోవచ్చు. అలాగే మనం గాని ఏమరపాటుగా ఉంటే మన వేలు కట్ అవుతుంది. ఏదైనా ఆ కత్తితో మనము మనకు మనం యూజ్ చేసుకుంటూ పక్కన వాళ్ళకి ఉపయోగపడే విధంగా మనం ఎప్పుడైతే ఆయుధాన్ని ఉపయోగిస్తామో అప్పుడు అందరికీ లోక కళ్యాణం ఉపయోగపడుతుంది. అలా కాకుండా ఎప్పుడైతే మన చేతిలో ఉన్న ఆయుధం విలువ మనకే తెలీదు అన్నప్పుడు మనల్ని మనము బాధ పెట్టుకుంటాము. పక్కన వాళ్ళని బాధ పెడతాం. సో ఈ యొక్క వెపన్ ఆయుధం అందుకే అమ్మవారిని అష్టాభుజి 8 చేతులుంటాయి. 8 చేతుల్లో 8 ఆయుధాలుంటాయి. అలాగే రాక్షసుడిని కాళ్ళ కింద తొక్కిపెట్టి ఉంచుద్ది. అంటే మనలో ఉన్న సరికాని ఆలోచనలు ఏవైతే ఉన్నాయో,
అవన్నీ కూడా సంహరించండి, తీసేయండి పూర్తిగా, మూలాల నుంచి తీసేయండి. ఆ రాక్షసుడికి కాళ్ళతో తక్కుపెట్టి ఆమెని ఎందుకని సంహరిస్తుందనంటే, మనలో ఉన్న అసుర గుణాలు, కోపము, ద్వేషము, అరిషడ్ వర్గాలు, కుళ్ళు, కుతంత్రము, అలాగే హింసా ధోరణి. ఎవరైనా ఇంతకు ముందు ధ్యానానికి ముందు మనకి ఆలోచనలు ఎలా ఉన్నాయి? చాలా ఉధృతంగా, తీవ్రంగా ఉన్నాయి. చాలా కోపంగా ఉన్నాయి. కోపం అనేది ఒక అద్భుతమైన ఎనర్జీ. ఆ ఎనర్జీని మనము చక్కగా ఒక జీవితం బాగుపడేకి ఉపయోగిస్తే, ఒక టీచరు ఒక పిల్లవాడిని కోపగించుకుంటది హోంవర్క్ సరిగ్గా చేయనప్పుడు. అంటే అక్కడ ఆ మేడం యొక్క ఎనర్జీ ఆ బిడ్డకు ఉపయోగపడాలి. అలాగే మన కోపం కూడా మనకి రైట్ వేలో మనకు ఉపయోగపడాలి. సో అక్కడ ఆ బిడ్డ మీద కక్ష కాదు, ఆమెకేమి నెగటివ్ థాట్ కాదు. మనం ఈ క్షణం కోప్పడకపోతే ఆ బిడ్డ రైట్ డిసిప్లిన్ లోకి రాడు, రైట్ వేలో. ఇంకా అతన్ని మనం ఈ క్షణం మందలించైనా సరే సరైన మార్గం గుండా తీసుకెళ్లాలన్నప్పుడు మనము ఖచ్చితంగా ఆ యొక్క కోపం పైన ఉంటుంది అంతే. అలాగే మనము కూడా మన కోపము నాభి స్థానం నుంచి తీవ్రంగా వచ్చే విధంగా ఉండకూడదు. ఎవరినైనా తిట్టినా గానీ నాభి స్థానం నుంచి ఎంత లాగి మనము ఒక్కొక్కసారి కోపగించుకుంటూ ఉంటాం. అలా ఉండకూడదు. అది మనకి ఉపయోగపడాలి, పక్కన వాళ్ళకి ఉపయోగపడాలి. అలాగే మన పరిస్థితుల్ని మనమే సృష్టించుకుంటాం. మన ఎనర్జీని మనం ఎలా మార్చుకుంటాం అంటే, ఎదుటోళ్ళొచ్చి ఎవరో ఒక రూపాన్ని వచ్చి మనకి హెల్ప్ చేసేవాళ్ళు రెడీ అవుతారు. మన శత్రువుని మనమే క్రియేట్ చేసుకుంటాము. మన పరిస్థితిని మనమే క్రియేట్ చేసుకుంటాము. ఒక వస్తువుగా క్రియేట్ చేసుకుంటాం. అంటే ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఏంది? మనలో ఉన్న ఆత్మశక్తి. ఆత్మశక్తిని మనం ఎలా మార్చుకోవాలి? డివైన్ ఎనర్జీగా మార్చుకొని, మనకి ఉపయోగపడాలి, పక్కన వాళ్ళకి పడేలా చెయ్యాలే కానీ, మనల్ని మనం ఇబ్బంది పెట్టుకుంటూ, అజ్ఞానంతో ఇప్పటిదాకా ఆ మురికి ఇదిలోనే మనం పడి బాధపడుతూ వచ్చాం. ఇప్పుడు ఇది తెలుసుకున్నాం. మనలోని ఎనర్జీని, ఈ పొటెన్షియల్ ఎనర్జీని మనం ఎంత అద్భుతంగా ఉపయోగించుకోవచ్చు. అమ్మ చేతుల్లో 8 చేతుల్లో 8 ఆయుధాలు దేనికి సంకేతం? తన ఆయుధాలన్నీ విశ్వ కళ్యాణం కోసం ఉపయోగిస్తుంది. ఒక అద్భుతమైన ఆ శక్తిని మనము ఏదైతే తన లోక కళ్యాణం ప్రతి ఒక్కరి శ్రేయస్సు కోసం ఉపయోగపడుతుందో, అలాగే మనలో ఉన్న ఆ ఆయుధాల్లాంటి శక్తిని, ఆత్మశక్తిని మనము కూడా చక్కగా మనకు మనం ఉపయోగించుకుంటూ విశ్వ కళ్యాణం కోసం ఉపయోగించాలి. ఈ మనకి ఆటోమేటిక్‌గా ఎప్పుడైతే ఆత్మశక్తి పెరుగుతూ పోతుందో, ఈ ఆటోమేటిక్‌గా అష్టసిద్ధులు ఇవన్నీ ఆటోమేటిక్‌గానే వచ్చేస్తాయి. ఆటోమేటిక్‌గానే మనము యూత్‌గా ఉంటాము. ఆటోమేటిక్‌గా పనులు వాటికై అవే జరిగిపోతూ ఉంటాయి. ఆనందంగా ఉంటాము. అన్ని పనులన్నీ హ్యాపీగా జరిగిపోతా ఉంటాయి. కానీ ఈ స్పష్టత మనకి ఎప్పుడైతే తెలుస్తుందో, ఎప్పుడైతే మనము హెల్త్ బావుంటది, అన్నీ మనకి క్లారిటీగా మనకు అర్థమైపోతుంటది. అలాగే మన పరిస్థితులు గూడా చాలా అవలీలగా అన్నీ చక్కబడుతూ ఉంటాయి. ఇంకా మనము ఈ యొక్క డివైన్ ప్లాన్ గురించి మనకి సోల్ కాన్షియస్‌నెస్ గురించి మనకి పూర్తిగా ఒక క్లారిటీ వచ్చిందంటే, నీ పవర్స్‌ని నువ్వు ఎలా ఉపయోగించుకోవాలి అనేది గూడా మనకి ఒక తేటతెల్లమవుతుంది. అంటే ఎప్పుడైతే మన యొక్క ఈ సోల్ కాన్షియస్ గురించి మనకొక పర్ఫెక్ట్ ఒక డివైన్ ప్లాన్ గురించి మనకొక ఐడియా వచ్చేస్తుందో, మనకి ఆ సుప్రీం కాన్షియస్ నుంచి మనం వచ్చిన అంశాలమేను. మనం వచ్చింది ఈ వర్క్ పైనేను. ఇప్పటిదాకా నా శక్తినంతా వాళ్ళ కోసం, వీళ్ళ కోసం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏందంటే, ఈ 10 రోజులు మేము ఎంతో అద్భుతంగా దసరా మహోత్సవం సందర్భంగా 10 గ్రామాల్లో తిరిగి, 10 గాదు ఇంకా ఎక్కువే తిరిగాం. తిరిగి ధ్యాన గ్రామీణం అని అద్భుతంగా ఎన్నో గ్రామాల్లో ఈ ధ్యానం గురించి వివరిస్తూ, ధ్యానం పాంప్లెట్లు ఇస్తూ, అవేర్‌నెస్ ఇస్తూ, వాళ్ళకి సత్సంగాలు పెట్టి, వాళ్ళకి ఉచితంగా క్లాసులు పెట్టి,
అన్ని ఈ ధ్యానం గురించి మనం చెప్తూ పోతున్నాం. ఇలా చెప్తూ పోయే పనుల్లో మా మా ఇదిలో మేముంటాము. కానీ ఇది చేయలేక చాలా మంది ఏమనుకుంటారంటే, వీళ్ళు చేస్తున్నారులే, ఏదో చేస్తున్నారులే అని కోపగిచ్చుకునే వాళ్ళు ఉన్నారు. వీళ్ళెందుకు అనవసరంగా ఫోజులిస్తున్నారు, ఫోటోలు, వీడియోలు అనేవాళ్ళు ఉన్నారు. అనవసరంగా వీళ్ళు టైం వేస్ట్ చేస్తున్నారు అనుకునే వాళ్ళు ఉన్నారు. అయన్నీ మనకనవసరం అసల. మన లక్ష్యం ఏంది? నా థాట్ నేనెలా ఉపయోగించుకుంటున్నాను? నేను సరైన వేలో వెళ్తున్నానా లేదా? ఫోకస్ నా మీదుండాలి. సో, ఇదంతా నేను బ్లిస్‌ఫుల్ స్టేట్‌లో చేస్తూ పోతున్నానా లేదా? ఇది నాకు ఈ పని చేయడం వల్ల నాకు ఏంటి? నేను ఉపయోగించుకుంటున్నానా లేదా? నేను ఆనందంగా ఈ పని చేసుకుంటూ పోతున్నాను. దీనివల్ల ఏందంటే, నాకు నా పని ఇది నేనొచ్చిన డివైన్ ప్లాన్ ఇదే. నా ప్లాన్‌లో ఇదుంది గాబట్టే, నేననుకున్నది సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళిపోతూ ఉన్నాను. ఈళ్ళనుకున్నారు, వాళ్ళనుకున్నారు, వాళ్ళట ద హ్మ్. అనవసరంగా బాధపడుతున్నారు. కొందరు వెనక్కి లాగేవాళ్ళుంటారు. అయన్నీ మనకనవసరం. వాళ్ళు కూడా మనమే సృష్టించుకున్నాం. ఎవరేమన్నా అనుకుంటారేమో, ఎవరేమన్నా వాళ్ళని పిలవకపోతే ఏమన్నా అనుకుంటారా? అనుకుంటారు. నేను క్రియేట్ చేసుకుందే గదది. సో, ఇవన్నీ కూడా మనము మన యొక్క ఆనందంగా మనం ఎదగడానికి మన శక్తిని ఎలా ఉపయోగిస్తున్నాము? పక్కన వాళ్ళ మీద పెడితే వెంటనే ఇంకొక ఆమె రెడీ అయిపోద్ది. ఒక రాయేసి. అలాగే ఇంకొకరు గూడా మనలో ఎంతైతే మన జీవితానికి మనమే డ్రైవరు. మన జీవితానికి మన పడవకు మనమే నాయకుడు. మనం ఎట్లా తీసుకెళ్తున్నామో మన జీవితాన్ననేది మనకే క్లారిటీ ఉండాలి. కొలంబస్ ఎలా అయితే అమెరికాని ఒక మహాసముద్రాన్ని ఈది అమెరికాని కనుగొన్నాడో, మనం కూడా మన జీవితం అనే ఒక మహాసముద్రంని మనం అవలీలగా తెలుసుకుంటూ ముందుకు పోతూ ఉంటాం. ఈ యొక్క చిన్న చిన్న కష్టాలకే నాకింత కష్టం వచ్చింది. నేను ఈ నదినే దాటలేకున్నాను. ఈ యొక్క చిన్న కష్టాన్ని ఎట్ట దాటాలి అనే ఒక పెద్ద క్వెషన్ మార్క్ పడిపోద్దనమాట. ఆ క్వెషన్ మార్క్ నుంచి ఏం పర్వాలేదు. నేను ధైర్యంగా ఈదగలను. నేను ధైర్యంగా ముందుకు పోగలను. నేనెందుకు చేయలేను? కొలంబస్ మహాసముద్రాన్నే దాటి అమెరికాను గనుక్కున్నాడు. నేను ఈ చిన్నపాటి కష్టాన్ని ఎందుకు ఒక పెద్ద మా ఒక సముద్రంలాగా నేనెందుకు ఫీల్ అవుతున్నాను? సో, ఈ చిన్న చిన్న నదులే మనం దాటలేకున్నాం. చిన్న చిన్న కష్టం వస్తే చాలు, వెంటనే మనకి ఎవరినైనా అడిగితే బాగుండు. ఎవరినైనా హైయర్ మాస్టర్‌లకి ఫోను చేస్తే బాగుండు. అనే థాట్ వస్తుందే గానీ, అరే! నేనెందుకు నాలోంచి నేను ప్రయత్నం చేయగూడదు? సమస్య ఎక్కడొచ్చింది? నా లోపలొచ్చింది. మరి ప్రశ్న ఎక్కడొస్తది? ప్రశ్న నా లోపల నుంచొచ్చినప్పుడు దానికి సమాధానం ఎక్కడి నుంచొస్తదంటే, నా లోపల నేను వెతుక్కునే ప్రయత్నం చేయాలి. ఎందుకనంటే, ఒక తాళం కప్ప తయారు చేసినప్పుడు ఖచ్చితంగా దానికి తాళం దానికే ఉంటది. మన తాళాన్ని మనం వెతుక్కోవడానికే మనకి ఒళ్ళు బద్ధకం. అంటే మనం రైట్ వేలో మనల్ని మనము ఇంకా సెర్చ్ చేసుకోవట్లేదు. తాళం లేనిదే తాళం కప్ప తయారు చేయబడలేదు. సమాధానము మనకు కావాలి అంటే దాని యొక్క ఆ జ్ఞాన భాండాగారం మనలోనే ఉంది. ఎందుకంటే ఆ యొక్క ప్రశ్న మనలో ఉదయించినప్పుడు అంటే మనలో వచ్చినప్పుడు దానికి కావాల్సిన ఆన్సర్ గూడా, దాని కీ గూడా మనలోనే ఉంది. మనము ప్రశ్న వస్తేనే వెంటనే పక్కనోళ్ళు ఎవరైనా హెల్ప్ చేస్తారేమో ఈ తాళం తీయడానికి అని వాళ్ళు వాళ్ళెంట పడతామే కానీ, అరే! వాళ్ళు కూడా మనలాగే సాధన చేసి, ఎంతో ప్రయత్నం చేసి, వాళ్ళు ముందుకెళ్లారు. వాళ్ళ ప్రశ్నకి ఆన్సర్ చెప్తున్నారు. నా ప్రశ్నకు గూడా వాళ్ళు ఆన్సర్ చెప్పే స్థాయికి వాళ్ళు ఎదిగారంటే వాళ్ళెంత ప్రయత్నం చేశారు. సో, అంతటి సాధన, ఆచరణ ఆ జ్ఞానం నాలోనే వెతుక్కోవాలి. నన్ను నేను తెలుసుకోవాలి. అనే సత్యం మనలోనే ఉంది. మనం అది ప్రయత్నపూర్వకంగా, ప్రయత్నపూర్వకంగా తెలుసుకుంటూ ముందుకు పోవాలి. ఎలా అంటే హనుమంతుడు లంకకి ఎగిరెళ్ళాడు. అప్పుడు ఏమనుకున్నాడంటే ఇదంతా నేనసలు దాటగలనా? ఈ లంకా నగరానికి నేను చేరగలనా? అని అనుకున్నప్పుడు, అప్పుడు వాళ్ళమ్మ గుర్తు చేసిందంట. "నువ్వు హనుమంతుడివి. నువ్వు ఎంత అద్భుతంగా అయినా నువ్వు
వెళ్ళగలవు. నువ్వు అద్భుతమైన కార్యక్రమాలు చేయడానికి వచ్చిన గొప్ప మహానుభావుడివి నువ్వు అని గుర్తు చేసినప్పుడు, ఓహ్! నా వల్ల ఇంత ఇంత నేను చేయగలనానని అంత మనోస్థైర్యంతో ప్రయత్నించి చూసాడు. ప్రయత్నించి చూసినప్పుడు అవలీలగా ఆకాశంలో ఎగురుతూ పోయి లంకా నగరానికి చేరాడు. అంటే ఇక్కడ మనల్ని మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ప్రయత్నం. మన తపనే తపస్సు. ఆ తపస్సు అంటే ధ్యానము. మనలోంచి వచ్చే సమాధానమే ధ్యానము. మనల్ని మనం తెలుసుకోవడమే ధ్యానము. పుస్తకాల ద్వారా తెలుసుకోవడము స్వాధ్యాయం. చుట్టూ ఉన్న మన మాస్టర్స్ ద్వారా తెలుసుకునేది సజ్జన సాంగత్యం. అలాగే సేవ ద్వారా మనము జ్ఞానవంతంగా ఆచరణ ద్వారా కొంచెం అద్భుతమైన జ్ఞానాన్ని మనం తెలుసుకుంటూ పోతామన్నమాట. ఇట్లాగా మనము ఇంకా చెప్పాలంటే మన కళ్ళు ఎన్నో చూస్తూ ఉంటాయి. మాటలు, చెవులు ఎన్నో వింటూ ఉంటాయి. ఆ కళ్ళు అమ్మవారికి కళ్ళు ఎందుకు పెద్దగా పెడతారు అంటే, నువ్వు సత్యాన్నే చూడాలి. సత్యాన్నే వినాలి. 2 చెవులు ఇచ్చారు. సత్యాన్నే వినాలి. ఒక్క నోరే ఇచ్చారు. ఎందుకనంటే, తక్కువగా మాట్లాడు, ఎక్కువగా జ్ఞానమైతేనే నోరు విప్పు. మనకన్నీ 2 ఇచ్చాడు. 2 చెవులు, 2 కళ్ళు. ముక్కు ఒకటే ఇచ్చాడు. నోరు ఒకటే ఇచ్చాడు. అంటే మన శరీరంలో ఏదైతే మనము మూల మూలము అంటే శక్తి కేంద్రంగా ఉందో ముక్కు శ్వాసను తీసుకుంటాం. ఇక్కడే జయ విజయుళ్ళు ఉంటారు. అశ్విని దేవతలు ఈ శ్వాసలోనే ఉంటారు. ప్రకృతి దేవతలు మనలోనే ఉంటారు. మనం ఆ దేవతల్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం? మన జ్ఞానాన్ని మనం ఎలా తీసుకుంటున్నాం? మాట ద్వారా శక్తి విస్తృతంగా బయటికెళ్తుంది. ఆ మాటని వీలైతే మనం ఒకరికి ఉపయోగపడడానికే నోరు తెరవాలి గాని, అనవసరమైన మాటలు, ఫోన్లు అనవసరంగా శక్తిని దుర్వినియోగపరిచేస్తున్నారు ఇప్పుడు చాలా మంది. ఆ ఫోన్లు ఒక రోజు గాని ఫోన్ చేయకపోతే అదేందో బానిసలాగా అయ్యో! వాళ్ళకి ఫోన్ చేయలేదే, లేదంటే మన కోసం వాళ్ళు ఫోన్ జూసి, ఎదురు జూసి నీ ఫోనే రాలేదు ఈరోజు. అయ్యో! నేను చాలా బాధపడుతున్నాను. నన్నసలు పట్టించుకోవట్లేదు. మన ఎనర్జీ ఎవరి కోసం ఖర్చు పెడుతున్నాం? ఊరికే టైమ్ పాస్ మాటల కోసమా? ఇంత శక్తివంతమైన మాట మనకే ఉపయోగపడాలి. ప్లస్ పక్కన వాళ్ళకి ఉపయోగపడాలే గాని, ఈ టైమ్ పాస్ మాటల కోసం ఎందుకు? వాళ్ళకి స్ట్రిక్ట్‌గా చెప్పేసేయండి. అనవసరంగా మనం టైం వేస్ట్ చేసుకోకూడదు. మీరంటే అభిమానమే. మాట్లాడతానే ప్రేమున్నట్టు గాదు. అనవసరంగా మన శక్తిని దుర్వినియోగం చేసుకోకూడదు. మన టైము మనకి ఉపయోగపడాలి. మన చుట్టుపక్కల వాళ్ళకి ఉపయోగపడాలి. శ్వాస ద్వారా ఆత్మశక్తిని మనం లోపలికి తీసుకున్నాం. విశ్వశక్తిని తీసుకున్నాం. అది ఆత్మశక్తిగా అందరికీ ఉపయోగపడాలి. మాట్లాడి ఎంత ఎనర్జీ వేస్ట్ చేసేస్తున్నాం మనం. సో, ఇట్లాగా మన బుర్రుంది. తెలుసుకుంటున్నాం. ఈ బుర్రని దేనికి కేటాయిస్తున్నాం? రీల్స్ తిప్పడానికి. కాసే చెయ్యి స్టార్ట్ అయిందంటే ఇంక ఈ వేలుకు పుండు పడాల్సిందే. అంతగా మనం 7, 8 గంటలు చూస్తూనే పోతూ ఉంటాం. అది ఎవరో మొన్న జోక్ గూడా పెట్టారొకటి. ఏమనంటే, అదే నెట్టుకొని ఎళ్ళిపోతే బాగుండు ఏలు నొప్పి వస్తుందంట. అంటే 10 గంటల పాటు ఇంక ఏలుకి పని పెడతా ఉంటే, ఇంక నొప్పి రాకుండా ఏం చేస్తుంది? కాబట్టి మాస్టర్స్ మన బుర్రని మనము ఎలా ఉపయోగించుకుంటున్నాము? జ్ఞానాన్ని మనము పెంచుకుంటున్నామా? బుర్రని డెవలప్ చేసుకుంటున్నామా లేదా? చక్కగా మనల్ని మనం తెలుసుకోవడానికి అద్భుతమైన ఛానెల్స్ ఉన్నాయి. పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్. కరోనా టైం నుంచి ఎంతో అద్భుతంగా అప్పటి నుంచి వచ్చినాటివి ఇవి మన జూమ్ సెషన్స్. చూడండి అందరూ కరోనా టైంలో అందరూ బాధపడుతూ ఉన్నారు. కానీ మనం ఏం చేశాము, ఈ యొక్క అద్భుతమైన ఈ ఛానెల్ ద్వారా ఈ జూమ్ సెషన్స్‌ని మనము టీవీలో చూస్తున్నాము. జూమ్ సెషన్స్‌లో ఇక్కడ కూర్చొని ఫారిన్‌లో ఉండే వాళ్ళకి జ్ఞానాన్ని పంచుతున్నాం. వారి జ్ఞానాన్ని మనం తీసుకుంటున్నాం. సో, మన టైంని మనము ఈ అనవసరమైన మాటలతో, రీల్స్‌తో అనవసరంగా మన ఎనర్జీని వేస్ట్ చేసుకోకుండా, చక్కగా మనకు మనము శ్వాస మీద ధ్యాస పెట్టి ఎలా ఉపయోగించుకుంటున్నాము. ఒక స్ట్రిక్ట్ ప్లానింగ్ అనేది ఉండాలి. ఇప్పటిదాకా ఒక ప్లానింగ్ లెస్ మనము ఎంతో టైం వేస్ట్ చేసాం. కానీ ఇప్పుడు మనకొక డివైన్ ప్లాన్ ఉంది.
ఇది తెలిసింది. ఓ, నేను ఈ లైఫ్ పర్పస్ మీద వచ్చాను ఈ భూమి మీదకి. సో ఈ ప్లానింగ్ ని నేను నాకు నేనే ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకొని చక్కగా ఈ జన్మలోనే నేను తెలుసుకోవాల్సిందంతా తెలుసుకోవాలి. వీ హ్యావ్ టు ప్లాన్, రైట్ ప్లాన్ ఫర్ అవర్ సెల్ఫ్. అంటే మన జీవితాన్ని మనము హ్యాపీగా చేసుకుంటామా, లేదా ఇంకా ఇంకా ఇదే టైం పాస్ మాటలు, ఇదే టైం పాస్ రీల్స్, ఇదే మళ్ళీ ఇట్లాంటి జన్మే మళ్ళీ కొత్త మనమే క్రియేట్ చేసుకుంటున్నాం తెలియకుండానే. ఏదో వాళ్ళు ఫీల్ అవుతారు, వీళ్ళు ఫీల్ అవుతారు. అరే ఫోన్ లో మాట్లాడితే అది ఎట్లా అంటే, అమ్మా ఒక్క నిమిషం అమ్మా అని అంటారు. ఒక్క నిమిషం ఏమైపోద్ది అంటే 2-3 గంటలు వెళ్ళిపోద్ది. నాకు ఈ కష్టం అమ్మా అని అంటారు. ఆ కష్టాన్ని దాటే మార్గం చెప్తున్నా గానీ దాని మీద ఫోకస్ ఉండదు. అంటే కొందరు ఏంటంటే వాళ్ళ నోట్లోంచి వచ్చే మాట వదిలేస్తే చాలు, ఆ చెవి వినడానికి కూడా ఇష్టం ఉండదు అనమాట. కాబట్టి ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి? చెవులు కూడా మనకి శ్రద్ధగా వినాలి. సరైన శ్రవణం. శ్రవణం అంటే వాళ్ళు మనం క్వశ్చన్ అడిగాం, వాళ్ళు ఆన్సర్ ఇచ్చే లోపల కూడా వీళ్ళు ఇంకో క్వశ్చన్ వేసేస్తారు. అంటే వాళ్ళకి ఎలా ఉందంటే, మరి నేనే క్వశ్చన్ వేసాను, నాకు దీనికి ఆన్సర్ వల్లే. వాళ్ళల్లో ఉండే బాధ అంతా ముందు కక్కేయాలి. వాళ్ళల్లో ఉండేదంతా ఏదైతే ఇగ్నోరెన్స్ ఉందో మొత్తం బయట పెట్టేస్తారు. వాళ్ళకి ఇంకా ఆన్సర్ కూడా పడలేదు, లోపల నుంచి వాళ్ళకి ఆన్సర్ కావాలని లేదు. ఏదో ఒక కాసేపు ఎవరో ఒకరు చెవులు వింటూ ఉండాలి, టైం పాస్ కావాలి. అలాంటి వాళ్ళకి అసలు మన జ్ఞానం చెప్పనే కూడదు అసలు. ఎందుకనంటే మన టైం వేస్ట్, వాళ్ళ టైం వేస్ట్. వాళ్ళు ఫోన్ వస్తున్నా గానీ అనవసరం, మనకొద్దు. ఒక 2-3 సార్లు కానీ మనం పక్కన పెట్టేసామనుకోండి, మన టైం సేవ్ అవుద్ది. వాళ్ళు ఇంకొకరిని ఎత్తుక్కుంటారు. వాళ్ళకి తెలుసుకోవాల్సినప్పుడు ఆ జ్ఞానం తెలియజేయబడుతుంది. ఇది చాలా మంది దగ్గర నేను విన్నాను. క్వశ్చన్ అడుగుతారు, ఆన్సర్ చెప్పే లోపల ఇంక మళ్ళా వాళ్ళలో ఉండే మొత్తం కక్కేస్తా మాట్లాడతానే 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 ఉంటారు. సో ఎంత ఎనర్జీ వేస్ట్ ఇదంతా. ఇంకా మనం చెప్పాలంటే, ఎప్పుడైతే మనము మన డివైన్ ప్లాన్ మనకు తెలిసిందో, మన ఆత్మ ప్రణాళిక మనం తెలిసిందో, అప్పుడు మనము 80 ఏళ్లలో చేసే పని 40 ఏళ్లలోనే చేసేస్తాం. ఎప్పుడైతే 40 ఏళ్లలో చేసేసామో, అప్పుడు ఆత్మకి బ్లిస్ఫుల్ స్టేట్ లో ఆనంద బ్రహ్మానంద స్థితిలో ఏం చేస్తుందంటే, మళ్ళా మనము ఈ జన్మకు సంబంధించిన కర్మలన్నీ నేను కంప్లీట్ చేసేసుకున్నాను. సో సంచిత కర్మలు అనే ఒక ఒక పెద్ద మూట మనం తెచ్చుకొని ఉంటాం. దానిలోంచి కొంచెం కొంచెం కురంగా కొన్ని కర్మలు తెచ్చుకొని మనం ఏం చేస్తామంటే, మన యొక్క జన్మ ప్రణాళికలు జన్మలు జన్మలు తాలూకా మనం తెలుసుకోవాల్సిన జ్ఞానాన్ని ముందుగా ఫార్వర్డ్ చేసుకొని ముందుగా కంప్లీట్ చేసుకొని, మనం నెక్స్ట్ జన్మలో అనుభవించాల్సినన్ని ఈ జన్మలో అనుభవించాల్సినన్ని ఇంకా తక్కువ టైంలోనే మనం నేర్చుకుంటూ వెళ్ళిపోతే ఏమైపోతుందంటే, మన జన్మల శాతం బాగా తగ్గిపోయి అతి తొందరగా మనం ఏదైతే మనల్ని మనం తెలుసుకుంటామో, పరిపూర్ణమై పూర్ణాత్మగా మనం వెళ్ళాలని డిసైడ్ అయ్యామో, అది తొందరగా మనము రీచ్ అయిపోతాం అన్నమాట. అంటే ముక్తి స్టేటు, మోక్షం అనండి, పూర్ణాత్మ అనండి, సత్యలోకవాసి అనండి, ఇంకా ఏదైనా సరే మనము ఏదైతే అనుకున్నామో అది పర్ఫెక్ట్ గా మనము రీచ్ అయిపోతాం. ఇలా మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే, కొన్నిసార్లు బద్ధకంతోనో, మొండితనంతోనో, మూర్ఖత్వంతోనో కొన్ని మాటలు, కొన్ని పనులు మనము వాటిని పోస్ట్ పోన్ చేస్తూ వస్తాం. ఒక్క చిన్న అవలక్షణం చాలండి. ఒక్క చిన్న ఆలోచన చాలు, మన జన్మ ప్రణాళికనే పోస్ట్ పోన్ చేసేలాగా, అంటే పెరుగుతూ పోద్ది. మనం ఎట్లయితే బద్ధకంతో మనము ఈ రోజు చేయాల్సిన పని ఈ రోజు చేయలేనులే, రేపు చేద్దాంలే అని మనం ఎప్పుడైతే పోస్ట్ పోన్ చేస్తూ పోతామో పనులు, ఆ పనులు ఏమైపోద్దంటే ఎప్పటికన్నా నేర్చుకోవాల్సిందే. అలాగే కొన్ని మనలో లక్షణాలు, ఏదైతే అహంకారము, అతి మమకారము పిల్లల పట్ల, మన పిల్లల పట్ల, లేదా కొన్ని 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 లక్షణాలు మనం వదులుకోవడానికి కూడా ఇష్టం ఉండదు. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, మాటలు ఎట్లా అంటే ఎక్కువగా మనము మనమే మాట్లాడేస్తాం కానీ ఎదుటోళ్ళని వాళ్ళ చేత మాట్లాడి, ఒక మాస్టర్ ఏదైనా చెప్తున్నారంటే మన ఆలోచనలే రింగ్ అవుతుంటాయి,
మన మన ఆలోచనలో మనం పరిగిస్తూ ఉంటాం, అక్కడ క్లాస్ జరుగుతూ ఉంటది, క్లాస్ మాటలు వెళ్ళిపోతా ఉంటాయి. మనం మనం ఎక్కడో మళ్ళీ లాస్ట్ లో కనెక్ట్ అవుతాం. అంటే ఆ తగు తాలూకుయే మనకు చాలా ఇష్టం. ఆ కొట్టుకునేది, ఆ తగులు, ఆలోచనలు అంటేనే మహా ఇష్టం ఈ ఆత్మకి. అంటే ఆ వాసనలు అంత స్ట్రాంగ్ ఉన్నాయి మనలో. దానికి కావలసిన మనకి పరిష్కారం మనం ఇష్టపడమన్నమాట. సో ఎప్పుడైతే మనము మనలోని చేంజ్ ని మనం ఇష్టపడమో, అంటే మారడానికి ఇష్టపడమో, అది మళ్ళీ కూడా క్యారీ ఫార్వర్డ్ అయిపోద్ది. పక్క మళ్ళా ఇంకో జన్మలో అయినా మనము నేర్చుకోవాల్సి వస్తది. ఇట్లాగా పత్రి సార్ ఏం చెప్పారంటే 2095 వరకు మ్, నా చైతన్యంతో మీరందరూ అద్భుతంగా చక్కగా వర్క్ చేస్తూనే ఉంటారు. నేను 2095 వరకు పత్రిజీ కాన్షియస్ అనేది ఈ భూమి మీద వర్క్ అవుతూనే ఉంటది. ప్రతి ఒక్కరూ ధ్యానం తెలుసుకోవాలి, శాకాహారిగా మారాలి. హింసా చోడో హంసా పకడో అని అంటే, ఎవరైతే హింస చేస్తూ ఉంటారో ఆ హింస తాలూకా తరంగాలే వాళ్ళకి ఉంటాయి. ఆ హింస వాళ్ళు కూడా పడతారు. ఇంకా చెప్పాలంటే ఉమ్, ఇంట్లో భార్యాభర్తలు కూడా నా మాట నువ్వు వినాలి, నీ మాట నేను వినాలి అని చెప్పి ఏం చేస్తారంటే, వీళ్ళు అనవసరంగా ఎంతో కాలం, ఎన్నో జన్మలు 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 మోస్తూ పోతారు ఒకరినొకరు. అలా కాకుండా ఈ జన్మలో నువ్వేం తెలుసుకోవడానికి వచ్చావు? ఓకే, భార్యాభర్తలే కాదనలేదు. కానీ భార్య ప్రణాళిక భార్యదే, భర్త ప్రణాళిక భర్తదే. ఇలా మొండితనం వదిలేసి యద్భావం తద్భవతి అంటే ఎవరికి వారే యమునా తీరే అనే సత్యం తెలుసుకొని మనకి మనము ధ్యానం ద్వారా, స్వాధ్యాయం ద్వారా, సజ్జన సాంగత్యము, సేవ చేస్తూ మనల్ని మనము తెలుసుకుంటూ ముందుకు పోవాలి. ఒక తృప్తికరమైన జీవితాన్ని జీవించి మనం శరీరం కాదు ఆత్మ అనే సత్యాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో, మనము మామూలుగా అమ్మాయిలా ఉన్న వాళ్ళము అమ్మవార్లం అవుతాము. అంటే రాజరాజేశ్వరి అమ్మ తల్లి ఏం చెప్తుంది అని అంటే, నిన్ను నువ్వు తెలుసుకో, నీ జ్ఞానాన్ని బట్టే ఈ వాస్తవం ఉంటది. జ్ఞానానికి ఎప్పుడైతే నువ్వు ఇష్టపడి నువ్వు తెలుసుకుంటూ పోతావో, ఆ జ్ఞానమే నీ జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతుంది. నీ లక్ష్యాన్ని సాధించి నువ్వు తిరిగి వెళ్ళాలి, మాస్టర్గా తిరిగి వెళ్ళాలి. అంటే అమ్మవారిగా మనం తయారవ్వాలి. మన ప్రణాళికను బట్టి మనం తెలుసుకొని మన జ్ఞానవంతంగా జీవిస్తూ ముందుకెళ్ళాలి అనే సత్యాన్ని మనం తెలుసుకొని పూర్ణాత్మగా, పరిపూర్ణులుగా తిరిగి తిరిగి వెళ్ళడానికే మనం అందరం కూడా ప్రయత్నించాలి. మన జ్ఞాన సముపార్జన కోసమే మన చెవులు నిక్కరించుకొని వినాలి. కొన్ని పాఠాలు కష్టంగా ఉంటాయి, కొన్ని పాఠాలు ఇష్టంగా ఉంటాయి, కొన్ని సులువుగా ఉంటాయి, కొన్ని కఠినంగా ఉంటాయి. అయినా కానీ మనము ఏదైనా సరే యాక్సెప్టెన్స్, ఎప్పుడైతే యాక్సెప్టెన్స్ ఉంటుందో, పరిస్థితులను అంగీకరిస్తామో, అప్పుడే మనము చాలా కర్మలు దాటేస్తాము. చాలా కర్మలు మనకి ఎప్పుడంటే అంగీకరించాలి. ఫస్ట్ అంగీకరిస్తేనే మనము చాలా కర్మలు దాటేస్తాం అన్నమాట. సో ఇలాగా మన శక్తుల్ని మనము సద్వినియోగపరుచుకొని మన మనం ఎప్పుడైతే శక్తివంతంగా మారుతామో, ఆటోమేటిక్ గా మనలోనే ఆ అష్టసిద్ధులు, సూపర్ పవర్స్ అనేది మనలోనే ఉత్పన్నం అవుతాయి. మనం అనుకోకుండానే అవన్నీ కూడా వర్కౌట్ అవుతూ ఉంటాయి. మనం ఏది చెప్తే మాటే మంత్రం అవుతుంది. చక్కగా మనకి ఎంతో ఈ జ్ఞానము మనకి అబ్బా ఈ 278 గ్రామాలు ధ్యానమయం అయిపోయింది, మనం చేద్దాము అని ఎప్పుడైతే మనం డిసైడ్ అవుతామో, ఆటోమేటిక్ గా మనకి నేచర్ అంతా కూడా అద్భుతంగా సహకరిస్తుంది. మాకు అట్లాగే ఈ యొక్క 10 రోజులు కూడా అద్భుతంగా ఒక దసరా పండుగలాగా ఈ 10 రోజులు అవలీలగా ఆనందంగా, అసలు ఎంత అద్భుతంగా ప్రతి గ్రామంలో కూడా చక్కగా వాళ్ళ రిసీవింగ్ గాని, వాళ్ళు ఈ ధ్యానం పాంప్లెట్స్ తీసుకొని ఎంత చక్కగా చదవడం గాని, మేము చెప్పేది వినడం గాని, మేడం మళ్ళీ ఎప్పుడు వస్తారు, మళ్ళీ క్లాస్ ఎప్పుడు పెడతారు, దీనిలో ఇంత సత్యం ఉందా అని ఉత్సాహంగా ఉవ్విళ్ళూరుతూ వాళ్ళు అడుగుతుంటే, అబ్బా మనం వచ్చిన పని ఎంత సక్సెస్ అవుతుంది, వీళ్ళు ఎంత ఇష్టంగా అడుగుతున్నారు, వీళ్ళకి మళ్ళీ మళ్ళీ ఎప్పుడు మీరు సెంటర్ పెట్టుకుంటారంటే, ఓకే మేడం మీరు ఒక రోజు చెప్పండి మేము పెట్టుకుంటాం క్లాసెస్ అని ఎంత ఉత్సాహంగా అడుగుతున్నారు. సో మనం మనం వెళ్ళే వర్క్ అనేది ఇష్టంగా, మనం చేసే పని ఆనందంగా, బ్లిస్ఫుల్ గా ఎప్పుడైతే ఆ పనిలో ఆనందాన్ని స్వీకరిస్తామో,
ఆనంద తరంగాలే ఎదుటోళ్ళ మీద పనిచేస్తాయి. ఆ పని అంత సక్సెస్ అవుతుంది. సో ఇదే మన మన పరిపూర్ణత వైపు మనం అడుగులు వేయడం. ఇదే మనము పూర్ణత్వ వైపు మనల్ని మనం తయారు చేసుకోవడానికి ఉన్నతంగా అడుగులు వేస్తున్నాం. ఓకే. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం, టైం తక్కువగా ఉంది, సో అందుకని తొందరగా క్లోజ్ చేయాల్సి వస్తుంది.